మన నుంచి తెగులు ఒక్కసారి రాకుండా రవికిరణ్ గారు వాడుతున్నారు. రవికిరణ్ ఎన్ని గారు సమస్యలు రాకుండా మంచి దిగుబడి వచ్చే విధంగా, వాళ్ళకి ఆర్థిక సహకారం వచ్చే విధంగా, మంచి వంగనాలు వచ్చే విధంగా ఒక శాశ్వత ప్రణాళిక రూపొందించాలని చెప్పి నేను రవికిరణ్ గారు అంటే నేను కూడా ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. లామ్లో ఉన్న ప్రొఫెసర్ ఎన్జీ రంగా యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆల్రెడీ మిర్చి రీసెర్చ్ సెంటర్ ఉంది. ద బీన్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అంత అద్భుతమైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఉన్నారు అక్కడ. అండ్ కమింగ్ టు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, సిఐడిని మీ వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తుంది. నిన్న వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. మాగంటి ఎంజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన ఓ సంఘటన 2003లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈరోజేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తదుపరి అదే సిఐడి సంస్థ అవేవీ జరగలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని అఫిడవిట్లో దాఖలు చేయటం. అంటే ప్రభుత్వాలు మారిన వెంటనే నేరాలు కూడా మాయమైపోతున్నాయని ఈ సంఘటన మనకు రుజువు చేసింది. మనవాడైనప్పుడు అతను ఏ నేరాలు ఘోరాలైనా చేయొచ్చు. అతను మనల్ని, మన సంస్థలను, మన అధికారాన్ని, మన అధికారంలోకి రావాల్సిన అంశాలను ఇస్తే చాలు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మార్గదర్శి కేసులో పూర్తిగా అధికార దుర్వినియోగం చేశారు. రైట్. సురేంద్ర నాయుడు గారు, ఇది అంటే ప్రభుత్వాలు మారితే సిఐడీలు, ఏసీబీలు వాళ్ళు కూడా వాళ్ళ ఓరియంటేషన్ మార్చుకుంటారా? వాళ్ళు అడిగారని కాదు, జనం కూడా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాగానే మారిపోయింది, మళ్ళీ మీరు రాగానే మారిపోయింది. అట్లా ఇప్పుడు 2003లో కేసు పెట్టారు అంటున్నారు. ఎవరైనా బాధ్యులు రిపోర్ట్ ఇచ్చారా సార్? మార్గదర్శిలో నేను చిట్టేశాను, నా డబ్బులు సమయానికి రాలేదు, లేదు నాకు డబ్బు లేకుండా మార్గదర్శి చిట్ ఫండ్ ఎగ్గొట్టింది అని చెప్పి ఎవరైనా, ఇప్పుడు 2003 నుండి ఇప్పుడు 2024 అంటే దాదాపు 15 సంవత్సరాలు అనుకోండి. 15 సంవత్సరాల నుండి వీళ్ళు సిఐడి కేసు బుక్ చేసిన, అంటే ప్రెజర్ మీద, రాజశేఖర్ రెడ్డి ప్రెజర్ మీద, ఉండవల్లి రిపోర్ట్ మీద వీళ్ళు కేసు బుక్ చేసినారు అంటున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగతానే ఉంది కదా. మరి ఎవరైనా ముందుకు రావాలి కదా. నాకు ధైర్యంగా ముందుకు వచ్చి, అవునబ్బా సిఐడి కేసు పెట్టింది, నా డబ్బులు నేను పాడుకున్న చిట్టి డబ్బులు నాకు రాలేదు, లేదు నేను చిట్టి వేశాను, నాకు డబ్బులు ఎగరేసేసారు అని చెప్పి ఒక్క బాధ్యతుడైనా వచ్చి నాకు ఈ సమస్య జరిగింది అని చెప్పి సిఐడి ముందర చెప్పుండొచ్చు కదా. లేదు, గత 5 సంవత్సరాలలో ఇష్టానుసారం ఈయన ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా రిపోర్ట్లు, ఆయన దగ్గర చెప్పుండొచ్చు కదా. లేదు, అంతకు ముందు కేసు పెట్టింది మీ ప్రభుత్వం హయాంలోనే. మరి చెప్పలేదే, ఎవరు రాకనే వీళ్ళే. అంటే సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సిఐడి కేసు పెట్టింది మీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు 2015లో, మాట చెక్ చేసుకోండి. ఉన్నాయండి సార్, 2015లో కూడా కానివ్వండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైనా కూడా, ఉండవల్లి ప్రధాన పాత్ర సార్ దీంట్లో. ఉండవల్లికి ఏదైతే రామోజీరావు గారికి ఏదో ఇంటర్నల్ గా వాళ్ళకు ఏదో గొడవలు ఉన్నట్టున్నాయి, దాన్ని బూసిగా చూపించి ఈయన కేసు వేశాడు. ఆ రోజు నుండి జరుగుతూ ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైనా ఒకరైనా వచ్చి, నా ప్రధాన డిమాండ్ సార్ ఇది, ఒక్కరైనా వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నాడు. బాధ్యుడు కూడా అన్యాయం జరిగిందంటే కదా కేసు బుక్ చేయాలా? అంటే అన్యాయం జరిగిందని చెప్పకనే వీళ్ళు కేసు బుక్ చేశారు. ఈరోజు ఇంతవరకు తేలలేదు కాబట్టి వాళ్ళు చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ 5 సంవత్సరాలలో అందరినీ ఇబ్బంది పెట్టారు కదా. మరి రామోజీరావు మీద ఏదన్నా ఆరోపణలు ఉంటే గత 5 సంవత్సరాలు వదిలేసి ఉంటారా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆధారాలు లేవు. వీళ్ళు మసిపూసి మారేడు గారు చేయాలా, ముఖాన్ని కొట్టేసేయాలా, తుడుచుకో అని చెప్పాలా అనే మాదిరి ఉన్నారు వీళ్ళు, అంతే. వేరేదేమీ లేదు ఇక్కడ. ఏంటంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనంత వరకు ఒకవేళ నేరం జరిగినా దాన్ని నేరంగా మేము అంగీకరించము, లేకపోతే తప్పుగా దాన్ని మేము భావించము అంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే గానీ దానికి లేదంటారు. నేను అనేది, నేను అడిగే దాంట్లో వాల్యుబుల్ క్వశ్చన్ ఉందా లేదా? ఇప్పుడు నేను ఎవరి మీద నేను రిపోర్ట్ చేస్తాను సార్, ఎక్కడో ఒక దగ్గర రిపోర్ట్ చేశాను అంటే, నేను మీ మీద రిపోర్ట్ చేసినప్పుడు కేసు ఫైల్ చేస్తారు, లేకపోతే పూర్వాపరాలు చూసిన తర్వాత ఫైల్ చేస్తారు. నేను మీ మీద రిపోర్ట్ చేయకనే సిఐడి కేసు పెట్టేస్తా సార్. ఆరోపణ ఉండాలి కదా సార్. నాకు అన్యాయం జరిగింది అనేది కూడా ఒకటి చెప్పాలి కదా సార్.
ఇన్ని సంవత్సరాల నుండి అన్యాయం జరిగినోడే ఎవడు ముందుకు రాలేదు కదా సార్. కానీ ఈ రోజు ఏం జరుగుతాం సార్, ఇప్పుడు మేము గ్రీవెన్స్ సెల్ పెడితే ఫిర్యాదులు లక్షలు ఫిర్యాదులు వస్తున్నాయి పార్టీ ఆఫీసుకి కానీ అదే విధంగా గ్రీవెన్స్ సెల్కి కానీ లక్షలు ఏమని వస్తున్నాయి, గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులను కాజేశాడు, మా ల్యాండ్ డివేట్ అవుతున్నావు. అది ఆల్రెడీ మీరు పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్జీలు వస్తున్నాయి. పెట్టాలా? పెట్టట్లేదు కదా, దాని మీద కూడా భూ కబ్జా కేసులు వస్తే మీరు మీ పార్టీలో చేరిన వాళ్ళ మీద మీరు పెట్టట్లేదు, మీరు కానీ జనసేన కానీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒంగోలు నుంచి, దాని మీద దృష్టి పెట్టండి ఒకసారి. మళ్ళీ వద్దాం ఒకసారి కీర్తన గారి దగ్గరికి వెళ్దాం. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. కీర్తన గారు కష్టపడి సాధించే విజయానికే గౌరవం అని పోస్ట్ పెట్టారండి. ఎవరు? పిఠాపురం వర్మ గారు. అంటే కష్టపడి, కీర్తన గారి దగ్గరికి వస్తున్నాయండి, కష్టపడి సాధించే విజయానికే గౌరవం పోస్ట్ పెట్టి చిన్న వీడియో ఉండే 30 seconds 1 minute వీడియో చేశారు. మొన్న రాత్రి పెట్టారు. 3 hours దాన్ని డిలీట్ చేశారు. దాంట్లో ఏంటంటే పిఠాపురంలో ఈయన కష్టపడటం వల్ల గౌరవం కానీ విజయం కానీ పవన్ కళ్యాణ్ గారికి చేరిందనే అంతర్లీనంగా ఆ మెసేజ్ తోటి ఆయన వీడియో పోస్ట్ చేసి చాలా హార్ష్గానే, అంటే పరుష పదజాలం అని అనలేం కానీ చాలా మనసు కష్టపెట్టుకుంటే వచ్చే పదజాలంతో రాశారు. సో ఆయనకు గుర్తింపు లేదు, సమ్ ఐడెంటిటీ క్రైసిస్ ఏమో మరి. మొత్తం టీడీపీకి అక్కడ జనసేనకి రిఫ్ట్ బాగా ఎక్కువైంది, గ్యాప్ కూడా బాగా వైడెన్ అయిపోతుంది